వెల్కమ్ టు 9 వైబ్స్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ శ్రేణులను సమాయుత్తం చేసే పనిని రాష్ట్ర నాయకత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడి హోదాలో పార్టీ నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశమై లోక్సభ ఎన్నికలకు పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి స్థానంలో 10 ఉమ్మడి జిల్లాల మంత్రులతో నాయకులతో రోజువారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటిగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓటమి పాలైన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. అధికారం చేపట్టిన తర్వాత పాలనా ప్రభుత్వంగా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. 17 పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించినప్పటికీ ఖచ్చితంగా 12 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వారంలో 3 రోజులు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజా సమస్యలను తెలియజేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 14న దోవాస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 26 నుంచి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ ఉంటుందని చెప్పారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు. ఇదే విధంగా సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించినట్లు ప్రకటించారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతిమానం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు తెలిపిన రేవంత్ రెడ్డి అమరుల కుటుంబాలని గుర్తించి ఆదుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మరో 5 ఉమ్మడి జిల్లాల నాయకులతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, నాయకులతో సమీక్షించనున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.